ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్నికలప్పుడు ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా శరవేగంగా పనులు జరగటమే కాకుండా నమస్కారం. దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. దగ్గరకు వచ్చి ఇటు 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 నీకు 18,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. శరవేగంగా పనులు జరగటమే కాకుండా ఒక పూజా కార్యక్రమం చేస్తే అక్కడి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, నీకు 15,000 చిట్టి తల్లిట్రామ్మా. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు. శ్యామల అనేది ఒక చిల్లరది. ఇక్కడ ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. ఈ పోర్టు నిర్మాణం కోసం అనుమతులన్నీ తీసుకొని నువ్వేమన్నా చేయగలవా? అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా అని ఎవరికైనా చూపించండి రా. చిన్న పాప హలో 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 ఈ పార్టీ గూండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుడివాడ నాని అన్న తన కృషితో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఈ 4 ఏళ్లలో 5,000 పట్టుకెళ్లారు. దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఏమైంది? ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నారు. నాని మా కొడాలి నాని అన్నతో సెల్ఫీ తీసుకునే ధైర్యం ఉందా అని అడుగుతున్నారు. ఏవి కూడా ఈ సంవత్సరంలో ఓపెన్ అవ్వవు, ఇవన్నీ కూడా మాటలే అని చిట్టి తల్లిట్రామ్మా. ఎవరిని పిలుస్తా? ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఏంటమ్మా నీ మైండ్ దొబ్బిందా? నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకొక పెద్ద లఫుట్గా ఉన్నాడు. జగనన్నను చూసి సిగ్గు తెచ్చుకోమని చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరుగుతుంది. దగ్గరకు వచ్చిన నీకు కూడా 15,000. బ్రహ్మానందం కూడా పనికిరాడు సార్. పనికిరాడు. దగ్గరకు వచ్చి తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? అవన్నీ మాకు అనవసరం, అందరన్నా వస్తాడు. అంటే కొత్త కమెడియన్ దొరికాడు. దగ్గరకు వచ్చిన నీకు కూడా 15,000. మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి 1 కోటి రూపాయల సహాయాన్ని అందించారండి. 20,000 ఇస్తాడు. పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు.
15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని తెలియదురా. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరికి వచ్చినా నీకు కూడా 15,000. ఏం పేరు తల్లి? నందిని అని చేశాడు. అమ్మా, నీకు 18,000. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. అంటే ఎంతగా అభిమానిస్తానంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ దట్ ఆయన క్యారెక్టర్ కి నేను పెద్ద ఫ్యాన్, ఆయన హీరోయిజం కంటే కూడా. దాన్ని పూర్తిగా నింపేశారు. కెనాల్ నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు. నన్ను వదిలేవే అన్నా, నువ్వు పోనీ. కావటం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి. మందా వాళ్ళదా? కానీ carrying capacity canal outflow canal carrying outflow capacity of the canal. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 300 క్యూసెక్లు మాత్రమే మొదలు పెట్టారు. నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. ఏపీ ప్రజలకి 70mm సినిమాలు చూపించడం ఆపేయండి సార్. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు? ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం. కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి 14 కాకపోతే దాన్ని 10,000 వేసుకోండి. అబద్ధం అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. మనిషి చూడటానికి బొఫంలా ఉన్న షార్పే. చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అని అంటే, నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే షార్పా కాదు. ఆయన ఎంత మందికి సహాయపడ్డారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. ఏంటమ్మా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. చేసి వెంకటేశ్వర సన్నిధిలో చెప్పాలి, నువ్వు ఎందుకు చిల్లర కమ్ముడిపోతావు? అంటే అది మీరు చెప్పే అబద్ధాలను నిజాలు అయిపోతాయా సార్? లోకేష్ గారు నవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. ఇది కనపడలేదా అండి మీకు? సాయం హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చేయడంలో దిట్ట. ఆ అబద్ధాన్ని, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని వద్దండి, మీరే